28వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏం జరిగిందంటే యేసు ప్రభువును చంపేశారు. పండగ చేసుకుంటున్నారు. యేసు ప్రభువును చంపేశాం, యేసయ్యని చంపేశాం, ఒకవేళ కథ ఎంతటితో చెప్పండి ముగిసింది అని వాళ్ళంతా పండగలో మునిగారు. కానీ లోపల మాత్రం గుండెల్లో దడగానే ఉంది. లేకపోతే యేసయ్య సమాధికి కాపలా ఎందుకు పెడతారు? యేసయ్య సమాధికి కాపలా పెట్టారు. మేము 25-30 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు గాంధీ గారి సమాధి దగ్గర కాపలా ఎవరు లేరు. ఈ మధ్యకాలంలో బాగా దాన్ని డెవలప్ చేసి 30 ఏళ్లలో మెయింటెనెన్స్కి పెట్టారు. కానీ ఇక్కడ యేసయ్య సమాధికి ఏకంగా వాచ్మెన్స్ని పెట్టారు. కావలి వారు అని రాయబడింది. సమాధి దగ్గర కాపలా కాస్తున్నారు. శుక్రవారం అయిపోయింది, శనివారం అయిపోయింది, సబ్బాతు దినము లేక పునరుత్థాన దినమునకు ముందున్న దినం గతించిన తరువాత, విశ్రాంతి దినము గడిచిన తరువాత పునరుత్థాన దినం తెల్లవారుచుండగా, అది అందుకు పెట్టాడు అయ్యగారు ఇక్కడ. తెల్లవారుచుండగా మరియ పోయిందిగా, వేరొక మరియ వెళ్ళిందిగా, మగ్దలేనే మరియ వెళ్ళిందిగా. కాబట్టి మీరు కూడా వస్తే అలనాడు వాళ్ళకి పలావు దొరికినట్లుగా మీకు కూడా పెట్టాలి. యేసయ్య తిరిగి లేచాడు అనుకోవడం అన్న సంగతి తెలుసుకోవడమే పెద్ద దమ్ము. ఆమేన్, హల్లెలూయా. ఆ కృప ఎవరికి దొరికింది చెప్పండి? ఇద్దరికి దొరికింది. మగ్దలేని మరియ, వేరొక మరియ వెళ్ళి తెలుసుకున్నది ఏంటంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. నేను అనుకోవడం వాళ్ళు ఎగిరి గంతేసి ఉంటారు అయ్యారు. ఎందుకు? వాళ్ళకి యేసయ్య అంటే ఎంతో ప్రేమ. యేసయ్య అంటే ఎంతో ప్రేమ. యేసయ్యా 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 అనుకుంటారు. కొంతమంది డిస్కరేజ్ చేసి ఉంటారా, ఇంకేముంది లేవే వాసన వస్తుంది కదా వద్దులే అని అంటారు. అయినా కానీ యేసయ్య మీద ఉన్న ప్రేమ వారిని పరుగులెత్తించింది. అమ్మో ఊరుకోరమ్మా, వాళ్ళు పచ్చి దుర్మార్గులు, చంపారు ఆయన్ని. అందుకనే కదా ఈ శిష్యులందరూ పారిపోయారు. మనం వెడితే అసలు మనల్ని బ్రతకనిస్తారా అని బెదరేసే ఉంటారు. 2 ఆడపిల్లలు తెల్లవారక మునిపై లేచి వెళ్ళడం అంటే, అది కూడా సమాధి దగ్గరికి వెళ్ళడం అంటే చాలా కష్టతరమైన సంగతి. కానీ ప్రభువు ప్రేమ, ప్రభువు మీదనున్న వారికి ఉన్న ప్రేమ వారిని ప్రభువు కొరకు పరిగెత్తించేది.